నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి అని సీఎం వెల్లడి. 2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి వచ్చేలాగా కార్యాచరణ చేయాలని ఆదేశం. శబరిమల యాత్ర భక్తుల పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆగ్రహం. శబరిమల క్షేత్రం ప్రాశస్త్యం దెబ్బతినే విధంగా నాస్తిక ఎల్డీఎఫ్ వ్యవహరిస్తుందని ఆరోపణ. నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వలన శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి తన హృదయం చలించిపోతుందని ఆవేదన. కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేలాగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. ఆధునిక జీవన శైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకోవాలని సూచన. నేటి బాలలు, యువత మార్పుకి శక్తివంతమైన ప్రతినిధులని, మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడే కొత్త ఆలోచనలు వారి నుండి వస్తాయని డీసీపీ సరిత వెల్లడి. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం వేడుకలలో పాల్గొన్న డీసీపీ బాలలందరూ విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని, పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని వెల్లడి. మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిన చేపడుతున్న పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై అధికారులతో సమీక్షించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటాయని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలాగా చూడాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని అన్నారు. ప్రజలకు, విద్యార్థులకి, అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించామని తెలిపారు. ఈ 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని అన్నారు. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద్, అలాగే వెల్నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలని అన్నారు. ఆసుపత్రిలో 70% మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామని, అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయని అన్నారు. శబరిమల యాత్ర భక్తుల పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల క్షేత్రం ప్రాశస్త్యం దెబ్బతినే విధంగా నాస్తిక ఎల్డీఎఫ్ వ్యవహరిస్తుందని తెలిపారు. నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం చలించిపోయిందని అన్నారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవటం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుందని అన్నారు. హిందువుల మనోభావాలని గౌరవించని ఈ ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని, భక్తుల ఇబ్బందులకి కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏహ్యంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా
అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయానికి రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ్య సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి సేవా సంఘాన్ని కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీకు కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించిన అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. కవులు, రచయితలు, కళాకారులని ప్రోత్సహించేలాగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. ఆధునిక జీవన శైలిలో మసక బారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదని పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకి అమూల్యమైన వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టుల్ని ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కోహాన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. కథలు, కవితలు, కార్టూన్ల విభాగంలో పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని, 500కు పైగా ఎంట్రీలు వచ్చాయని, ఉత్తమ రచనలకు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాల వలన యువతకు సరైన దిశానిర్దేశం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి జిల్లాలో వినూత్న కార్యక్రమాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మరొక ముందడుగుగా సాంస్కృతిక ఉత్సవాలని నిర్వహిస్తున్నామని అన్నారు. రచయితలు అలాగే కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రోత్సాహం చేద్దామని ఒకటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆ కల్చరల్ డిపార్ట్మెంట్, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే మల్లెతీగ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్గా ఇది చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. దీనికి మూలం ఎక్కడి నుంచి అయితే అంటే ఈ రైటర్స్ కొంతమంది కవులతో ఒకసారి మాట్లాడుతుంటే అది చెప్తున్నాను అనమాట. ప్రోత్సాహం కరువైంది సార్, పెద్దగా సార్ మనకు ప్రోత్సాహం లేదు, రాయాలన్నా కూడా మోటివేషన్ రావట్లేదు, ఇంట్రెస్ట్ లేదంటే చెప్పామన్నమాట. మీరు అలా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే చదవాలనుకున్న వాళ్ళు చదవాలన్నప్పుడు బుక్స్ ఉండవు, కాబట్టి దయచేసి రాయండి. జిల్లా యంత్రాంగం నుంచి మేము ప్రమోట్ చేస్తాము. ఒక కాంపిటీషన్లో కూడా పెడతామని దేశవ్యాప్తంగా, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని చేసి పెడతామని చెప్తే సో దాదాపు 500 నుంచి 700 వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి. అంటే కథలు, అలాగే కవితలు, అలాగే కార్టూన్స్, సో ఇటువంటి వాళ్ళకి పెట్టాము. దాదాపుగా 700 వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏదైతే ఈ కంటెంపరీ విషయాలన్నీ వాళ్ళు క్రోడీకరించి మంచిగా క్రియేటివ్గా ప్రజెంట్ చేశారు అటువంటి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వబోతున్నాము. కథల పోటీలో 5,000 చొప్పున బహుమతులు, అలాగే దాని కవితల పోటీలో బహుమతులు, అట్లాగే కార్టూన్ పోటీలో కూడా బహుమతులు, అంటే క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాము. ఎందుకంటే ఆ రైటర్స్ మోటివేట్ అవ్వాలి. అంటే మనం రాస్తున్నాము కానీ మనకి ఎక్కడ మాన్యత ఉంది, ఎవరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది. మీలో కళ ఉంటే కంపల్సరీగా మీకు వేదిక కంపల్సరీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనకు శ్రీకారం చుట్టాము. ఇది మంచి ప్రోత్సాహం వస్తే కంపల్సరీగా ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా కూడా మన జిల్లాలో చేయబోతున్నాము. దీనికి ముఖ్యంగా మీరు మీడియా మిత్రులు, మీరు కూడా మంచి మంచి రచయితలు మీలో ఉన్నారు, మంచి మంచి కవులు మీలో ఉన్నారు, కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఆహ్వానము. ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఆ కళ అనేదానికి ఒక ఇదేంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, అది ఆటోమేటిక్గా పుడుతుంది. వాటిని కొంచెం ప్రోత్సహించాలంటే ఇంకా పెరుగుతుంది, మంచి మంచి కవులు అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఎలాగైతే సీఎం గారు చెప్పినట్టు ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, అలాగే నెక్స్ట్ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారో, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగా రైటింగ్ లో కూడా ఫ్యూచర్ టాలెంట్ మనకు తెలియదు. సో ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఇతిహాసంలో మన ఘంటసాల పాటలు మీకు తెలిసే ఉంది, ఎంత చక్కగా వరల్డ్ ఫేమస్ అయి ఉన్నాయో.
సో ఆ టైపు కళ ఇప్పుడు కూడా ఉంది. కూచిపూడి మనకు ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలో, సో వరల్డ్ ఫేమస్. ఈ ప్రకారంగా ఉన్న కళని మనము నేటి బాలలు యువత మార్పుకి శక్తివంతమైన ప్రతినిధులని, మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడే కొత్త ఆలోచనలు వారి నుండి వస్తాయని డీసీపీ కేజీవి సరిత వెల్లడించారు. బాలలందరూ విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని, పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని స్పష్టం చేశారు. దుర్గాపురంలోని వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సేవా సంస్థల కలయికతో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ కేజీవి సరిత హాజరై మాట్లాడారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దామని, ఏ దేశంలో అయితే బాలల అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారో ఆ దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బాల్య వివాహాల వలన అనర్థాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మత్తు పదార్థాలు, వాటి ప్రభావాలు, అనర్థాలు, బాలలపై లైంగిక వేధింపుల నిర్మూలన అంశాలపై బాలలకు అవగాహన కలిగించారు. పాఠశాలలో బాలల కోసం విధిగా ఫిర్యాదుల బాక్స్ ఉండాలని, బాలలు వారికి ఏ సమస్య ఎదురైనా వెంటనే ఆ ఫిర్యాదుల బాక్స్ ద్వారా వారి సమస్యల్ని తెలపాలని, తద్వారా సంబంధిత అధికారులు అందరూ కూడా ఆ సమస్యను పరిష్కరిస్తారని తెలియజేశారు. అనంతరం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన ప్రపంచ బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్ ని ఆవిష్కరించారు. తదనంతరం బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. చైల్డ్ రైట్స్ డేలో ఖచ్చితంగా మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు బాయ్స్ అందరూ అనుకోవచ్చు, మేడం యూజువల్గా గర్ల్స్ మీదే కదా, మరి ఇందాక బాలబాలికల మీద అన్నారేంటి లైంగిక దాడులు అని మీరు అందరూ అనుకోవచ్చు. చాలా మంది మగపిల్లల మీద కూడా, బాబు ఇక్కడ వినండి, అటు తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. చాలా మంది మగపిల్లల మీద కూడా కొన్ని హాస్టల్స్లో మేము విన్నాము, ఆల్రెడీ కేసులు కూడా రిజిస్టర్ చేసాం. మగపిల్లల మీద కూడా బ్యాక్ టచ్ చేసేటటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? ఉంటే ప్రైవేట్గా చెప్పొచ్చు, అంటే ఇక్కడ పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాసవి ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఎస్ఐ గారు వస్తారు, వాళ్ళకి చెప్పచ్చు. ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమని మేము అందరినీ రిక్వెస్ట్ చేసాం. మరి స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందో లేదో సార్ తెలియాలి, లేకపోతే మళ్ళీ ఒకసారి పెడదాం. ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు, మళ్ళీ అది అయిపోవచ్చు, మళ్ళీ ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలి. అదంతా మీ హక్కు అండి, ఇట్ ఈస్ యువర్ రైట్. చెప్పుకోలేనటువంటి బాధలు చాలా ఉంటాయి పిల్లలకి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానో, నాకు అనుభవం అయినటువంటి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఇట్ ఈస్ యువర్ రైట్ అని ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ కేమ్ అక్రాస్, నేను చాలా కేసెస్ బాయ్స్ మీద కూడా లైంగిక దాడులు జరగడం, వాళ్ళ మీద వేయకూడనటువంటి చేతులు, ఎక్కడ వేయకూడదో అక్కడ చేతులు వేయడం, వాళ్ళతోటి సెక్షువల్ యాక్ట్స్ చేయించడం, ఇవన్నీ కూడా పోలీస్గా మా నోటీస్కి వచ్చినాయి. అట్లాంటివి ఏమీ జరగకూడదు. ఏమన్నా జరిగిన సందర్భాలు ఉంటే ధైర్యం చేసి, ఇప్పుడు ఎట్లయితే జగదీష్ ముందుకొచ్చాడో, లావణ్య ముందుకొచ్చిందో, కృష్ణవేణి ముందుకొచ్చిందో ఆన్సర్ చేస్తానని, అదే ధైర్యంతో మీరు ఒక చిన్న కంప్లైంట్ బాక్స్, ఒక కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్ బాక్స్లో వేసేయాలి. అర్థమైందండి? ఎంతమంది కంప్లైంట్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు? భారత కమ్యూనిస్టు పార్టీ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జుల ఈశ్వరయ్యకు రాష్ట్ర మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగకరమైన యువజన మాసపత్రిక అందరూ చదవాలని సూచించారు. ఏఏవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యువజన మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యను అభినందించారు. మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. యువతకు సమాజానికి ఎంతో ఉపయోగకరమైన యువజన మాసపత్రికను అందరూ ఆదరించాలని తెలిపారు. సమాజానికి అనుగుణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఉపయోగకరమైన స్పోర్ట్స్, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, మన దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు వంటి అనేక అంశాలు ఈ పత్రికలో ప్రచురించడం జరుగుతుందని తెలియజేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ మాసపత్రిక విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా మిత్రులు కామ్రేడ్ గజ్జల ఈశ్వరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
ఎంతో కష్టపడి విద్యార్థి నాయకునిగా ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిగా ఎదిగిన ఆయన రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు యువజన అని ఏఏవైఎఫ్ ద్వారా ఏదైతే పుస్తకావిష్కరణ జరిగిందో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు రేపు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఈ బుక్లో ప్రచురణ జరుగుతాయి. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, చరిత్ర, ఎన్నో సంఘటనలు, చరిత్ర గురించి ఈ బుక్లో పొందుంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ బుక్ ఎవరైతే ప్రచురణకర్తలు ఉన్నారో అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించినటువంటి యువజన మాసపత్రికను ఈరోజు గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ ధారావాహికంగా ఎవ్రీ మంత్ ఈరోజు దీన్ని రిలీజ్ చేయడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైనటువంటి అనేక అంశాలతో పాటు యువతకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి వారికి అనేక రకాలైనటువంటి గైడెన్స్ ఇవ్వడం, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కెరీర్ గైడెన్స్ లాంటిది ఇందులో చోటు చేసుకొని, అంతేకాకుండా ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో నేడు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో యువత గాలికి కొట్టుకొని పోకుండా, మత్తు పదార్థాలకు బానిస కాకుండా, గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మార్చేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని కల్పించేటువంటి దిశగా ఈ యువజన మాసపత్రిక గట్టిగా పనిచేస్తుంది. ఇందులో ఒక శాస్త్రీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావాలను బద్దలు కొట్టేటువంటి దిశగా ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య రూపొందించిన యువజన మాసపత్రిక యూత్ లోకి తీసుకొని పోయి యూత్ లో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేసి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతగా, దేశభక్తి కలిగినటువంటి యువతగా తయారు చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. భవిష్యత్తులో ఇవి ధారావాహికంగా నిలబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీజేపీ దేశవ్యాప్తంగా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని ఎన్నికల కమిషన్ నరేంద్ర మోదీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఓటు చోరీతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నారని తమ నాయకుడు పదే పదే చెప్పడం జరిగిందని అన్నారు. దొంగ ఓట్లకు నిరసనగా దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఉద్యమాలు చేస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై బీజేపీ ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్, ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓటు చోరీ వ్యవహారంపై ఏఐసీసీ ఉద్యమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టామని అన్నారు. బీహార్లో ఓటు చోరీ ద్వారా బీజేపీ గెలిచిందని తెలిపారు. ఏపీలో కూడా ఓటు చోరీ జరిగిందని అనుమానం ఉందని అన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. అనంతరం ర్యాలీగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు పర్మిషన్ లేకపోవడంతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. नहीं चलेगी, नहीं चलेगी। गणेश कुमार मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। गणेश कुमार मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। बीजेपी मुर्दाबाद, मुर्दाबाद। అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ విధానం, ఎన్నికల కమిషన్ ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీకి పనిచేస్తా ఉన్నాడు. దొంగ ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రుల ద్వారాగా రాహుల్ గాంధీ గారు భారతీయుల మధ్యన పెట్టాడు. దాని మీద ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ ఎలక్షన్లు పోటీ చేశాడు, అఫిడవిట్ ఇచ్చాడు.
మేము పేక్ దొంగతనంగా ఓట్లు చేర్పించలేదు, 0 డోర్ నెంబర్ మీద ఓట్లు చేర్పించలేదు, మేము న్యాయబద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అతిపెద్ద యువజన కాంగ్రెస్ ఇవాళ ఉద్యమం చేస్తా ఉంది. ఇవాళ SIR ద్వారాగా బీహార్ లో ఎన్నికలు గెలిచింది, 69 లక్షల ఓట్లు తీసేశారు. ఎక్కడైతే దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును తీసేసినటువంటి చరిత్ర. కోర్టు ఇంటర్వెన్షన్ జరగగానే 47 లక్షలకు తీసుకొచ్చారు. ఇవాళ పని కట్టుకొని దేశంలో జరుగుతున్నటువంటి ఓట్ల దొంగతనాన్ని అరికట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కార్యాలయాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి గాను ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ లెనిన్ గారు, అలాగే ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మేడం మమతా నాగిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మస్తాన్ వల్లి గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ దేశంలో ఓట్లు దొంగతనం చేసి ఏదైతే మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్లో కూడా ఓట్లు దొంగతనంతోనే వాళ్ళు గద్దెనెక్కారు తప్పితే వారు సొంతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమం కోరిన వాళ్ళైతే కాదు. మరి దానికి మేము యువత అంతా కూడా కదిలి రావాలి. ఈ యొక్క ఏదైతే అరచకాలు ఉన్నాయో ఈ బీజేపీ, RSS, అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలను అరికట్టడమే మా యువజన కాంగ్రెస్ ధ్యేయం. Morning to all. Today, Andhra Pradesh Youth Congress has organized a protest in front of Election Commission regarding that vote chore. BJP government, the Modi government is the very fraudulent government. They forming the government throughout India through that vote chore. Our leader, future of India, Rahul ji, explained very detailed about that vote chore which was happened in Karnataka, which was happened in Haryana. Now it was established in Bihar also. So we have doubt that in Andhra Pradesh also the same thing was happened. Wherever that BJP's alliance government forming throughout India, in that states vote chore is happening. So Indian Youth Congress decided to have a protest throughout the nation under the leadership of IOC President Uday Banuji with the guidance of IOC in charge Manish Sharma ji. Today we organize this protest. For this protest, our APCC working president Mastwan Wali ji, who is the senior leader of Andhra Pradesh, he was former Youth Congress strong leader, IOC general secretary. He also came. Today we are going to protest. सिस्टमैटिकली हमारे डेमोक्रेसी पे अटैक कर रही है, हमारे कॉन्स्टिट्यूशनल राइट्स पे अटैक कर रही है और पूरे आंध्र प्रदेश में IYC इंडियन यूथ कांग्रेस के लीडरशिप में आज हम लोगों ने यहाँ पे पूरे आंध्र प्रदेश में एक मूवमेंट का ऐलान किया है जो हम वोट चोर गद्दी चोर के नाम पे जो है कर रहे हैं। हम जो है EC को इसके लिए अकाउंटेबल मानते हैं। हम पूरे मुस्तैदी से हर गली हर नके पे हर जन जन के पास जाएंगे क्योंकि ये पोरेस्ट मार्जिनाइज्ड अल्पसंख्यक और जितने भी अपने SC ST BC वोटर्स हैं उनके ऊपर सिस्टमैटिक डिस्क्रिमिनेशन किया जा रहा है और अटैक किया जा रहा है। जैसा कि आपने देखा महाराष्ट्र चुनाव, हरियाणा चुनाव और हमारे साथियों ने अभी आपको बताया कि किस तरीके से SIR का दुरुपयोग कर 65 लाख वोटर्स को ऐड किया गया और जो है भर भर की ट्रेनें भर कर जो है वोटर्स को जो है दूसरे स्टेट्स के द्वारा ट्रेनों में लेकर आया गया और पूरे वोट सिस्टम को मैनिपुलेट किया गया। हम इस దోమల వలన కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణలో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం శివాలయం వీధి సింగ్ నగర్ ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా
యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలని అన్నారు. తాగి వదిలివేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని తెలిపారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వెలుపల ప్రవర్తించిన తీరు చూసి సభ్య సమాజం అసహించుకుంటుందని నూర్ పాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా అన్నారు. న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనపై కోర్టు హాజరైన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఆయన కోరారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి ఊరేగింపుగా హాజరైన విధానాన్ని ఖండిస్తూ మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని కోరుతూ కె నాగుల్ మీరా శుక్రవారం గురునానక్ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నూర్ పాషా దూదేకుల కార్పొరేషన్ కి 100 కోట్ల రూపాయలు ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో కె నాగుల్ మీరా మాట్లాడుతూ 6 ఏళ్ల తర్వాత కోర్టుకి హాజరైన ఎమ్మెల్యే జగన్ భవిష్యత్తులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉండేందుకే కోర్టు వెలుపల ఊరేగింపు డ్రామాలు చేశాడని అన్నారు. వైసీపీ నాయకులకు జైలు నుంచి వచ్చే సమయంలో కోర్టులకి హాజరయ్యే సమయంలో పెయిడ్ బ్యాచ్ తో ఊరేగింపులు నిర్వహించుకోవటం అలవాటుగా మారిందని అన్నారు. హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటూ ఉంది. ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం. నువ్వు తప్పు చేసావు, దొరికిన దొంగవి. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు, ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు. 6 ఏళ్ల క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు. నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 45,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్. ఇది నీ చరిత్ర. 16 నెలలు జైలు. ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు, ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు? ఆ అవసరం ఏమిటి? అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా? వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో వేల కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులకు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ దేశంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేశాడు. తెలంగాణ పోలీసులకి అక్కడ ఒక పరీక్ష, ప్రజలకు ఇబ్బంది, న్యాయవాదులకు ఇబ్బంది. గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శి అని ఆదిత్య కాలేజీ ప్రిన్సిపల్ జగదీశ్వరి తెలిపారు. చదువుకి అలవాటు పెంపొందించుకోవటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకి పఠనపు విలువ, సమాచార సాధనలో గ్రంథాలయం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. విజయవాడ సింగ్నగర్ లోని ఆదిత్య కాలేజీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా కాలేజీ ప్రిన్సిపల్ జగదీశ్వరి, రామకృష్ణ, గ్రంథ పాలకురాలు బి శ్యామల పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శి అని తెలియజేశారు. చదువుని అలవాటుగా చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. 16 ఏళ్ల బోధన అనుభవం కలిగిన పుచ్చలపల్లి ఎంసీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో
పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులకి పఠనపు విలువ, సమాచార సాధనలో గ్రంథాలయం పాత్రపై ప్రేరణాత్మక సందేశం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, క్విజ్ తదితర పోటీల్లో విద్యార్థులు విశేషంగా పాల్గొన్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పుస్తకాలపై ఆసక్తిని పెంచి విద్యార్థుల్లో జ్ఞాన వృద్ధికి దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. పోటీలో విజయం సాధించిన విద్యార్థులకి అతిథుల చేతుల మీదుగా బహుమతులు, అభినందన పత్రాలు అందజేశారు. పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సిల్వర్ జూబ్లీ వేడుకల్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సిద్ధమవుతుందని కళాశాల ప్రిన్సిపల్ ఎం రమేష్ తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్యా ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో సిల్వర్ జూబ్లీ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సిల్వర్ జూబ్లీ వేడుకల్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల వివరాలని కళాశాల ప్రిన్సిపల్ మీడియాతో పంచుకున్నారు. కళాశాల స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో విద్యారంగం, సాంస్కృతికం, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్లు తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఈ విద్యా సంస్థల్లో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలు చేరుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు కళాశాలలకే గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్య, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సేవాభావం పెంపొందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు. ఈ వేడుకలు 2 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్య ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాశాల గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకోవటం తమకెంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ప్రశాంత్, అలుమ్ని అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధార్థ కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాల నింపుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమ్ని అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్ని అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. అందరి ఆలమ్ని మీట్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాల నింపుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమ్ని అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్ని అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. అందరి ఆలమ్ని మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. నా పేరు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సిద్ధార్థ పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షుడిని. 1975లో విజయవాడలో ఉన్న విద్యావేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలందరూ కలిసి సిద్ధార్థ అకాడమీ స్థాపించడం జరిగింది. సిద్ధార్థ అకాడమీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1975లోనే ఈ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను కూడా ప్రారంభించారు. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థల్లో మొట్టమొదటిది కాలేజీ ఈ సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అలుమిని మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరిలో ఆప్యాయంగా ఆత్మీయ కలకి ఇది
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్ పోలీసుల వలన తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అద్దాలపురం గ్రామానికి చెందిన వంకదారి చిన్నప్ప ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసి తనను కొట్టారని అన్నారు. కోర్టులో జడ్జి కొట్టొద్దని చెప్పినా వినలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బాధితుడు వంకదారి చిన్నప్ప శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన సొంత స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టానని ఉద్దేశపూర్వకంగా పోలీసులు తనను అరెస్టు చేసి కొట్టారని ఆరోపణలు గుప్పించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిపితే ప్రాణాలతో ఉండవని పోలీసులు హెచ్చరించారని అన్నారు. కుటుంబం మొత్తం ప్రాణభయానికి గురవుతున్నామని, పోలీసుల వలన తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పోలీసులపై చర్యలు తీసుకుని తమను రక్షించాలని చంద్రబాబు, లోకేష్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కేడం సుబ్బరాయుడు, వంకదార రవికుమార్, ఏసన్న తదితరులు పాల్గొన్నారు. కేసు పెట్టినందుకు నా మీద తప్పుడు కేసులన్నీ బనాయించి నన్ను జైలుకు పంపి 53 రోజులు జైలుకు పంపి నా జీవితం నాశనం చేసినారు సార్ సిఏ రమేష్ బాబు సార్ గారు. సిఏ రమేష్ బాబు సార్ గారిని సస్పెండ్ చేసి నన్ను కొట్టినందుకు ఆయన మీద SC అటాచ్డ్ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయకూడదని మీడియా మిత్రులు సార్ గారిని అందరిని అడిగి, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయం చేయాలని వేడుకున్నాను సార్. నాకు సిఏ సార్ గారితో నన్ను ఎప్పుడు చంపేస్తాడో, ఏ మనుషులు పెట్టి చంపేస్తాడో భయం ఉంది సార్. అందుకు ఊరికి పోలేకపోయాను సార్. మీ అర్జీ ఇచ్చుకొని డీసీ గారి వారికి నేను అర్జీ ఇచ్చుకున్నాను సార్. ఆ అర్జీ ఇచ్చుకున్న తర్వాత నుండి నేను పోవాలంటే నాకు భయం వేస్తుంది సార్ అని మీడియా మిత్రుల దగ్గరికి నేను వచ్చాను సార్. నాకు మీడియా సార్ మీరే నాకు ఏం న్యాయం చేస్తారో, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయం చేసి నా కుటుంబానికి రక్షణ కల్పించండి సార్. ఈ విషయం ప్రతి ఒక్క విషయం నేను హైకోర్టుకు తెలియపరుచుకున్నాను సార్. నేను ఎక్కడ సార్ చాలా పరువుగా బతికే వ్యక్తిని నా మీద తప్పుడు రౌడీ షీట్ అని ఓపెన్ చేశారు సార్. ఈ విషయంగా హైకోర్టుకు పోయినాను సార్. నేను హైకోర్టు ఆర్డర్ ఇచ్చినది అయినా కూడా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు సార్. అంబేద్కర్ దగ్గరికి తిరగడము, ఆడోళ్ళు కూడా భయపడిపోతున్నారు సార్. కిందకాడ ఎప్పుడు వచ్చి ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు సార్. ఈ విషయం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి అని సీఎం వెల్లడి. 2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి వచ్చేలాగా కార్యాచరణ చేయాలని ఆదేశం. శబరిమల యాత్ర భక్తుల పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ఆగ్రహం. శబరిమల క్షేత్రం ప్రాశస్త్యం దెబ్బతినే విధంగా నాస్తిక ఎల్డీఎఫ్ వ్యవహరిస్తుందని ఆరోపణ. నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వలన శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి తన హృదయం చలించిపోతుందని ఆవేదన. కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేలాగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. ఆధునిక జీవన శైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకోవాలని సూచన. నేటి బాలలు, యువత మార్పుకి శక్తివంతమైన ప్రతినిధులని, మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడే కొత్త ఆలోచనలు వారి నుండి వస్తాయని డీసీపీ సరిత వెల్లడి. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం వేడుకలలో పాల్గొన్న డీసీపీ బాలలందరూ విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని, పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.